శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. శివునికి బ్రాహ్మణోత్తములు కాశీలో తాము ఉండే వివరాలను వివరించి చెప్తారు. ఆ తరువాత వృషధ్వజ ఆవిర్భావ ఉపాఖ్యానాన్ని కుమారస్వామి అగస్త్యుడికి చక్కగా వివరించి చెప్తాడు. అక్కడ శ్రీనాథుడు రచించాడు. వృషగమన భవాసి విషవృషత నిషేక జనిత విషమ దశాదుర్విష మహోష్మ దోష సర్వంకషములు కాశీ సమీప గంగామృతముల్ అని శ్రీనాథుడు చక్కగా వర్ణించి చెప్తాడు. ఆ గంగానది యొక్క విశిష్టత ఎటువంటిదంటే, ధర్మస్వరూపమైనటువంటి వృషభమే వాహనంగా కలిగినటువంటి ఓ పరమేశ్వరుడా, కాశీ సమీపంలో ప్రవహిస్తున్నటువంటి గంగాజలములు అవి అమృతప్రాయములు. సంసారము అనేటువంటి విషాన్ని కోరలతో ఆ విషము ఉన్నటువంటి విషాన్ని విషబిందు నిష్కందం వలన ఏర్పడినటువంటి దుర్దశల్ని, మానవుని యొక్క దుర్దశలని కూడా మనం అనుకోవచ్చు. ఈ దుర్దశలన్నిటికీ మహాజ్వర సంతాప దోషాన్ని, దీనివల్ల కలిగేటువంటి సంసారం వలన కలిగే దోషాలని అన్నిటినీ సమూలంగా నశింపచేసేటటువంటి శక్తి గలది గంగానది అని శ్రీనాథుడు వర్ణించి చెప్తాడు. ఈ వృషధ్వజ ఆవిర్భావ ఉపాఖ్యానము మోక్షప్రదాయకమైనటువంటిది. శివుడు తర్వాత బ్రాహ్మణులతో మాట్లాడిన తర్వాత ఆ జ్యోతిర్లింగంలో అంతర్ధానం అయిపోతాడు. అందుకే ఆ జ్యోతిర్లింగానికి, కాశీ విశ్వనాథుని లింగానికి శివుని అవిముక్త క్షేత్రంగా అంతటి ప్రశస్తి వచ్చింది. కాశీ అనేటటువంటి 2 అక్షరములు సర్వాంగరక్ష. తర్వాత పంచక్రోశి ఏదైతే ఉందో అది నిర్వాణ మాణిక్య ఖని అని వర్ణన ఉంది. తరువాత 2 ఉపాఖ్యానాలు, కందుకేశ్వర ఉపాఖ్యానము, వ్యాఘ్రేశ్వర ఉపాఖ్యానము. పార్వతీదేవి కందుకంతో ఆడుకుంటూ ఉండగా ఒక రాక్షసుడు అక్కడికి రావడం, కందుకంతోనే ఆమె అతన్ని చంపివేసింది కాబట్టి కందుకేశ్వర పేరు వచ్చింది. అదేవిధంగా పులివేషంలో వచ్చినటువంటి రాక్షసుణ్ణి శివుడు సంహరించాడు కాబట్టి దానికి వ్యాఘ్రేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇంకా కాశీలో శైలేశ్వరలింగము, రత్నేశ్వరలింగములు కూడా ఉన్నాయి. పార్వతి ప్రతిష్ఠించినటువంటి లింగములు ఉన్నాయి. యుద్ధతమైనటువంటి తాండవ విద్యకు మొదటి గురువు శివుడే. సుకుమారమైనటువంటి లాస్యమనే నాట్యానికి కన్నతల్లి పార్వతి. మూలంలో ఈ ఇతివృత్తాన్నంతటినీ 375 శ్లోకాల్లో స్కందపురాణంలో వర్ణించి చెప్పడం జరిగింది. కానీ శ్రీనాథుడు మనకి దీనిని చాలా సంక్షిప్తపరిచాడు. తరువాత వచ్చినటువంటి కృత్తివాస తీర్థ మాహాత్మ్యం. గజాసురుడు అనేటువంటి రాక్షసుడు కాశీలో ఉన్నటువంటి ఉద్యానవనాలన్నింటినీ నాశనం చేస్తూ చాలా ఉత్పాతాలను సృష్టిస్తూ ఉంటాడు. ఆ గజాసురుణ్ణి శివుడు త్రిశూలంతో సంహారించేసి వేస్తాడు. అప్పుడు ఆ గజాసురుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. నా కృత్తియే అంటే నా యొక్క చర్మమే వస్త్రంగా నీవు ధరించాలి. కృత్తియే వస్త్రంగా కలవాడు కాబట్టి శివుడికి అక్కడ కృత్తివాసుడు, కాశీకి కృత్తివాస తీర్థము అనేటువంటి పేరు వచ్చింది. తర్వాత కాకులు వచ్చేసి అవి కలహంసలుగా మారిన తీర్థం కాబట్టి
కలహంస తీర్థము అనేటువంటి పేరు కూడా వచ్చింది. మనకి మొత్తం మీద 10,300 శివలింగాలని గురించి మనకి ఉంది. తరువాతది శక్తి ప్రకరణం. శ్రీ విశాలాక్షితో పాటుగా లలిత, విశ్వభుజ, శివదూతి, చిత్రఘంట, భద్రకాళి, విగళభంజన అనేటటువంటి 7 శక్తులు మనకి కాశీలో కనపడతాయి. ఇదే విధంగా ఇంద్రాణి, కౌమారి, ఆదిశక్తి, మాహేశ్వరి, బ్రాహ్మి, వైష్ణవి ఇటువంటి పంచమి అనేటటువంటి బారాహి, చాముండి వీళ్ళందరూ కాశీలో సంచారం చేస్తూ ఉంటారు. చిత్రఘంటాదేవి కాశీలో ప్రాణప్రయాణ సమయంలో మనిషికి మహిషుడు ఆ యముని యొక్క దున్నపోతు యొక్క గంటలు వినపడకుండా మనని ఆ అమ్మవారు కాపాడుతూ ఉంటుంది చిత్రఘంటాదేవి. అదేవిధంగా జాలేశ్వరీదేవి, భద్రకాళీదేవి వీరందరూ మనం వారిని కొలిస్తే మనని తప్పకుండా కాపాడుతారు. తర్వాత సిద్ధి వినాయకుని దగ్గరలోనే వరసిద్ధిదేవి ఉంది. ఇంకా మిగతా విశేషాలని తర్వాత చెప్పుకుందాం.